ఎప్పుడైనా గమనించారా? ఏదో ఒక ముఖ్యమైన పనిలో వంచేం గిరిసి పోయుంటాం, సడన్గా మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఇది మనందరికీ జరిగేదే కదా. కాని అసలు మ్యాజిక్ ఏంటంటే, మనకు తెలీకుండానే మన బ్రెయిన్ మళ్ళీ మనల్ని ట్రాక్లోకి తెచ్చేస్తుంది. అసలిదెలా జరుగుతుంది? ఆ మ్యాజిక్ ఏంటి? మన ఫోకస్ అలా పక్కదారి పట్టినప్పుడు మన బ్రెయిన్ దాన్ని మళ్ళీ వెనక్కి ఎలా లాక్కొస్తుంది? ఇది మామూలు విషయం కాదు. సైంటిస్టులనే తలపట్టుకునేలా చేస్తున్న ఒక పెద్ద పజిల్ అన్నమాట. ఈరోజు మనం ఆ పజిల్ను సాల్వ్ చేసేద్దాం. అసలు రహస్యమేంతో చూద్దాం. సరే, ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఎంఐటి రీసెర్చర్లు ఒకే దెబ్బకు మెదడు లోపల ఏం జరుగుతుందో చూసేయాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం వాళ్లు ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేశారు. ఈ ప్రయోగం పైకి చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. కొన్ని జంతువులకు ఒక విజువల్ మెమరీ టాస్క్ ఇచ్చారు. కాని ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ టైంలో సైంటిస్టులు బ్రెయిన్లోని ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ని స్కాన్ చేస్తున్నారు. అదే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. మన ఆలోచనలు, నిర్ణయాలు, ఫోకస్ వీటన్నిటికీ ఇదే హెడ్ ఆఫీస్ అన్నమాట. ఆ టాస్క్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక వస్తువును చూపించి గుర్తుపెట్టుకోమంటారు. తర్వాత కాసేపు వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ టైంలోనే సడన్గా ఒక డిస్ట్రాక్షన్ వస్తుంది. ఆ డిస్ట్రాక్షన్ అయిపోయాక మళ్ళీ మొదట చూసిన వస్తువును గుర్తు తెచ్చుకొని సరైన ఆన్సర్ ఇవ్వాలి. సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. రైట్, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. సైంటిస్టులు ఆ బ్రెయిన్ లోపలికి చూసినప్పుడు వామ్మో, వాళ్ళస్సలు ఊహించని ఒక అద్భుతం కనిపించింది. డిస్ట్రాక్షన్ను ఎదుర్కోవడానికి మన బ్రెయిన్ ఒక సూపర్ కూల్, చాలా ఎలిగెంట్ మెకానిజం వాడుతోందని తెలిసింది. ఆ కీ డిస్కవరీ ఏంటంటే, ఎప్పుడైతే ఆ డిస్ట్రాక్షన్ వచ్చిందో బ్రెయిన్లోని న్యూరాన్లన్నీ ఒక్కసారిగా కలిసి ఒక సర్కిల్లో తిరగటం మొదలుపెట్టాయి. అవును, ఒకే పద్ధతిలో వృత్తాకారంలో తిరిగే తరంగాలను క్రియేట్ చేశాయి. మన పజిల్కి ఆన్సర్ ఇక్కడే దొరకటం స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ఈ స్టడీ చేసిన ప్రొఫెసర్ ఒక భలే పోలిక చెప్పారు. ఈ వేవ్స్ అంటే ఈ తరంగాలు కాపర్ల లాంటివట. దారి తప్పిపోయిన గొర్రెలను మందలోకి ఎలా తోలుకొస్తారో అలాగే దారి తప్పిన మన ఆలోచనలను మళ్లీ సరైన దారిలోకి తీసుకొస్తాయట. వావ్! ఒక్క మాటలో మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోయింది కదూ. సైంటిస్టులు వీటికి అఫీషియల్గా రొటేటింగ్ న్యూరల్ వేవ్స్ అని పేరు పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో కోఆర్డినేటెడ్గా తిరిగే న్యూరాన్ల యాక్టివిటీ అన్నమాట. వీటి జాబేంటి? మన ఫోకస్ని కాపాడటం, అంతే. ఈ కోఆర్డినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఊహించుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఆకాశంలో వేల కొద్దీ పక్షులు ఒకేసారి ఒకే డైరెక్షన్లో తిరుగుతూ ఎగరడం చూశారా? అచ్చమలా మన బ్రెయిన్లోని న్యూరాన్లు కూడా అన్నీ కలిసికట్టుగా ఈ వేవ్స్ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఓకే, ఈ వేవ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇవి నిజంగా మన ఫోకస్ని ఎఫెక్ట్ చేస్తాయా? వీటికి మనం చేసే పనికి ఏమైనా లింక్ ఉందా? పదండి, ఆ ప్రూఫ్స్ ఏంటో చూద్దాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఈ రొటేటింగ్ వేవ్స్ అనేవి జస్ట్ ఒక సైడ్ ఎఫెక్టా, లేక నిజంగానే మనం చేసే పనిని డిసైడ్ చేసేంత పవర్ వీటికి ఉందా? అసలు ఏంటి సంగతి? ఇక్కడ దొరికిన సాక్ష్యమైతే క్రిస్టల్ క్లియర్గా ఉంది. రీసెర్చర్లేం గమనించారంటే, ఆ జంతువు టాస్క్ని కరెక్ట్గా చేసిన ప్రతిసారీ బ్రెయిన్లో ఆ న్యూరల్ వేవ్ ఒక ఫుల్ సర్కిల్ పూర్తి చేసింది. కానీ ఎప్పుడైతే మిస్టేక్ జరిగిందో ఆ వేవ్ సగం దారిలోనే ఆగిపోయింది. అంటే ఇది డైరెక్ట్ లింక్ అన్నమాట. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, పొరపాటు జరిగినప్పుడు ఆ వేవ్ ఫుల్ సర్కిల్ తిరగడానికి యావరేజ్న 30 డిగ్రీలు తక్కువ పడింది. ఆలోచించండి, జస్ట్ 30 డిగ్రీల తేడా రైట్ ఆన్సర్కి రాంగ్ ఆన్సర్కి మధ్య తేడాను డిసైడ్ చేసింది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేదేంటంటే, బ్రెయిన్లో ఆ వేవ్ తన జర్నీని కంప్లీట్ చేస్తేనే మన ఆలోచన కూడా కరెక్ట్ డెస్టినేషన్కి చేరుకుంటుంది. ఆ సర్కిల్ పూర్తవ్వాలి, అప్పుడే ఫోకస్ వెనక్కి వస్తుంది. సింపుల్. ఓకే, ఈ వేవ్స్ మన ఫోకస్కి హెల్ప్ చేస్తాయని తెలిసింది, బానే ఉంది. కాని దీని వెనుక ఇంకా పెద్ద కథ ఏమైనా ఉందా? ఈ డిస్కవరీ మన బ్రెయిన్ గురించి మనకు కొత్తగా ఏం చెబుతోంది? ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ విషయం ఉంది, తెలుసా? సైంటిస్టులు ఈ రొటేటింగ్ వేవ్స్ ఐడియాని ల్యాబ్లో ప్రయోగాలు చేసి కనుక్కోలేదు. యాక్చువల్గా ఇది మొదట్లో కేవలం పేపర్ మీద ఉన్న ఒక మ్యాథమెటికల్ థియరీ, న్యూరల్ యాక్టివిటీ ఇలా ఉండొచ్చేమో అని ఊహించిన ఒక మోడల్ అంతే. కానీ ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. వాళ్లు పేపర్ మీద వేసుకున్న ఆ మ్యాథ్ మోడల్ నిజంగా మన బ్రెయిన్లో జరుగుతున్న ఫిజికల్ ప్రాసెస్ని 100కి 100% కరెక్ట్గా డిస్క్రైబ్ చేసింది. అంటే ఊహే నిజమైంది.
థియరీయే రియాలిటీగా ప్రూవ్ అయింది. సో ఫైనల్గా ఇదంతా మనకు ఏం చెబుతోంది? 1. మ్యాథ్ థియరీస్ మన బ్రెయిన్ సీక్రెట్స్ని కూడా బయటపెట్టగలవు. 2. మన బ్రెయిన్ చాలా స్మార్ట్. ఫోకస్ లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి కూడా అది చాలా సింపుల్, ఎనర్జీ సేవింగ్ సొల్యూషన్స్ని వాడుతుంది. చాలా ఎఫిషియెంట్ అన్నమాట. ఇదంతా మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. ఒకవేళ మన బ్రెయిన్ డిజిటల్ కోడ్తో పనిచేసే కంప్యూటర్ కాకుండా ఇలాంటి ఫిజికల్ వేవ్స్తో పనిచేసే ఒక సూపర్ ఎఫిషియెంట్ అనలాగ్ కంప్యూటర్ అయితే ఏమంటారు?